హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. సో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అంటే దీపావళి ఫెస్టివల్ అని కాదు, మామూలుగా చాలామంది నన్ను అడుగుతున్నారు చిన్న చిన్న కురుపులు మొటిమలు పోవడానికి ఏం చేయాలి అని యోధా ఫేస్కి ఏం యూజ్ చేస్తారు అనేది. నేను ఇప్పుడు యోధా ఫేస్కి ఏం యూజ్ చేస్తున్నానో చూపిస్తాను. అలాగే ఇది వారానికి ఒక్కసారి కానీ వారానికి 2 సార్లు కానీ పెట్టుకోండి. నిజంగా మీ ఫేస్లో ఉన్న గ్లోనెస్ ఎంత బ్రైట్గా అయిపోతుంది, చాలా చాలా బ్రైట్నెస్ వస్తుంది. పసుపు అనేది అంటే ఎక్కువ కాదు, ఎంత వాడాలో అంతే వాడాలి. వాడకుండా ఎక్కువ వాడేసి మళ్ళీ ముదురు ముఖం అయిపోతుంది కదా అని కొందరు అనుకుంటారు. కానీ పసుపును ఎంత వాడాలో అంత వాడితే ఆ పసుపు యొక్క గుణాలు అనేవి మంచిగా మనకి బ్రైట్నెస్ని ఇస్తాయి. సో ఇప్పుడు అవి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి మచ్చలు మొటిమలు లాంటివి ఉన్న, ఫేస్ కొంచెం ట్యాన్ అయినా, అసలు నల్ల మచ్చలు ఉన్న పోతాయి. మీరు వాడచ్చు కదా, మీ ముఖాన్ని ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మీరు. నాకంత ఓపిక లేదు, నేను వాడను. నాకు అస్సలు ఓపిక ఉండదండి. టీనేజ్లో ఉన్నప్పటి నుంచి అంతే, నాకు అంత ఓపిక లేదు. ఇక ఒత్తి హోల్స్ వచ్చేసాయి కాబట్టి ఫేస్ మీద ఇంకా అవి పోవు. ఇక వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు చెప్పండి. మంచిగా తిని హాయిగా సంతోషంగా ఉంటే ఆ గ్లోనెస్ ఇక్కడ కనిపిస్తుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే పుదీనా. సో పుదీనా ఆకులు మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఈ పుదీనాలో ఎంత మంచి గుణాలు ఉంటాయో ఆయుర్వేదంగా నాకు తెలియదు, పేర్లు తెలియదు, కానీ చాలా మంచిదండి. నాకు ఈ విషయం ఎవరు చెప్పారంటే, నేను షూటింగ్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్తున్నప్పుడు, జూనియర్ ఆర్టిస్ట్గా స్టూడెంట్ లాగా వెళ్తున్నప్పుడు తనకి గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తు, తన ఫేస్ మీద బాగా పింపుల్స్ మచ్చలు ఉండేవి. తను అడిగా, నేను ఎలా మాయమయ్యాయి, అసలు చాలా బ్రైట్గా అయ్యింది ఎలా అంటే అప్పుడు చెప్పిందనమాట. అప్పుడు నేను ఒకరోజు చేసా. తర్వాత బ్యాచులర్గా ఉన్నప్పుడు అంత ఓపిక లేక, ఇక పక్కన ఇక ఏమో అంత ఓపిక లేక నేను చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట మొటిమలకి, మచ్చలకి. సో చిన్న చిన్న కురుపులైనా పోతాయి, చాలా మంచిది, డెఫినెట్గా వాడండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత మీరు కాడలు కాకుండా ఆకులుగా గిల్లుకోవాలి. ఇలా ఓన్లీ ఆకులు గిల్లుకోండి. కాడలు వేయచ్చు అన్నారు కానీ ఆకులతో అయితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఈ ఆకులు గిల్లాక మళ్ళీ మిగతా చూపిస్తాము. ఇదొక్కటి గిల్లేసాను అండ్ అలాగే ఇది గిల్లుతుండు. అలాగే మళ్ళీ ఇంకా తేనె కూడా చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఏమని, తేనె అనేది జుట్టుకు వాడచ్చా, ముఖానికి వాడచ్చా అని. మంచిగా వాడచ్చు, నో ప్రాబ్లం. నా వరకు నాకు తెలిసి మీ ఇష్టమైతే వాడండి. అది జుట్టు అయితే మా యోధాకి ఎప్పటి నుంచో వాడుతున్నా, చిన్నప్పటి నుంచి. మరి రెడ్డుగా అయితే ఏం అవ్వలేదు, కానీ అధికంగా వాడను, జస్ట్ కొంచెమే. ఎవరు ఫోన్లో? అవునా, హాయ్ స్వప్న. అట్లా గిల్లుతున్నాను, ఇట్లా గిల్లాలి. సో ఇవన్నీ గిల్లుకున్నాక మళ్ళీ చెప్తా మీకు. శుభ్రంగా కడిగి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులు వాడదాము. ఇవి సరిపోతాయి. ఇదిగోండి, ఇవి ముఖానికి. ముక్కు పుడిపలే, బంగారు తల్లులే, సిగ్గు తల్లులే, బంగారు కుళ్ళు 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 అనలు గాడికి కుళ్ళు అని అక్క పెట్టిన కోని చూపిస్తాను. బ్యాడ్ కలిపి 12 అయినా స్నానం చేయలే, ఆదివారం కదా, వాళ్ళ ఇష్టం. ఓకే అండి, ఇప్పుడు మనం వీటిని గ్రైండర్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అలా వేసుకోవాలి. గుప్పెడంత. నాకు పుదీనా స్మెల్. ఆహా, యాక్చువల్గా మీ దగ్గర పసుపు రెడీ ఉంటుంది కాబట్టి అది వేసుకోండి. మా దగ్గర పసుపు కొమ్ములు ఉన్నాయి కాబట్టి పచ్చివి అవి వేసుకుంటున్నాము. సో మీ దగ్గర మామూలుగా పసుపు ఉన్న ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ చాలు, సరిపోద్ది. అర్థమైంది, సరిపోద్ది. అది హనీ ఇస్ ద బెస్ట్.
1 స్పూన్ తేనె, తేనె తేనె తీయగా ఉండదు అన్న, దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. స్వీట్ పుల్లగా ఉండదు, డిఫరెంట్ టేస్ట్. ఎందుకంటే ఎవరాకు ఇష్టమైనది లెమన్. నిమ్మకాయ చిన్నప్పుడు అవి ఎలా చేసుకునేవి, ఆరెంజ్ లాగా ఒలుచుకొని తినేది ఎన్నంటే అన్ని. లెమన్ని కట్ చేసుకోవాలండి. తింటావా ఒకటి? తింటావు. ఒక్కొక్కటి 5 రూపీస్ లెమన్స్ తింటదంట. మరి తినటానికే కదా తెచ్చింది తినడానికి కాదు. పొదుపు గురించి మాట్లాడుతున్నా. వనితకి వందనాలు. డాడీ మమ్మీ నాకు జలుబు లేనన్ని రోజులు చాక్లెట్ చూపించలే, జలుబు వచ్చిన తర్వాత చూపించింది. ఒక నిమ్మ చెక్క ఇక్కడ నుంచి పెట్టాలి, బాగుంటుంది. మేము పెట్టాలి. దీన్ని మనం మిక్స్ గ్రైండ్ చేసుకున్నాం. ఎందుకు డాడీ అట్లా మీరు స్లోగా ఫాస్ట్ తిరుగుతూ పట్టు. స్లోగా ఫాస్ట్ తిరిగితే పట్టిందట. యో దా పాప. సో దీపావళి ఎలా జరుపుకుంటున్నారండి ఇంట్లో? సరే తిప్పలేదు నువ్వు బేబీ, ఒక్క నిమిషం అండి. ఇట్లా చూద్దాం. షోరా కట్టి పట్టిందా? ఓ బ్లేడ్ అది ఆర్మా. ఇది బేబీ నేను చేస్తా, ఒకసారి చూస్తాం. బ్లేడ్ అదే కాదేమో, అదే కొంచెం ఉంది కాబట్టి ఎక్కడ పట్టింది కదా ఇట్లా, ఇప్పుడు పట్టింది. అవసరం లేదు. స్పూన్ అనుకోవాలి అంటే కొంచెమే కదా నాన్న. ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెమే, కాబట్టి తొందర పట్టదు. అంత కొంచెం అయిందా? అంత ఆకుకూరలన్నీ అలాగే, ఏ ఆకేనా. ఈ బ్లేడ్ కాదు మా, వేరే బ్లేడ్ పెట్టాల్సింది. ఈ బ్లేడ్ కాదు, జ్యూసర్ ఇంకో బ్లేడ్ ఉంది, అది సన్నగా అవుతుంది, తొందరగా అవుతుంది. ఎట్లా డాడీ? నేనా పెట్టింది అన్నా బనన్ లే రిపేరింగ్ షాప్. చాలా ఆపు, ఇది దింపాక పెట్టాక మళ్ళీ పెట్టాలిగా. ఆపేసి ఆపేయి మా ప్లీజ్. ఇదిగోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక వెట్లా తీసుకోవాలి. వెట్లా తీసుకొని కింద చూపించినాను ఈ జ్యూస్. చూసారు కదండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అది దగ్గరికి పెట్టకండి, కెమెరా జూమ్ పెట్టుకో. శుభ్రంగా ఫేస్ కడుక్కున్న తర్వాత అన్న ఫోన్ ఎలా తిప్పావు నీకు అర్థమవుతుందా? అవునా? షోరా?
అలా ఎలా తిప్పా వచ్చింది ఇట్లా తిరిగినట్టు వచ్చింది. సో ఇది కొంచెం ఫేస్ ఇంకా డౌన్ ఉండాలా? దీన్ని అవసరం లేదు ప్లీజ్. ఎందుకంటే నీకు మరీ అది ఎట్లుందంటే జారిపోద్ది, ఇట్లా వచ్చేస్తుంది, ఇలానే ఉండాలి. అప్పుడు ఇదంతా లేదా ఎల్లో ఇష్యూ అయిపోతుంది. అయ్యలా మళ్ళీ దీన్ని ఇట్లా అద్దుకున్నాను చూడండి, ఇలా అద్దుకొని జస్ట్ హాయ్ ఉందా పడుకో. కళ్ళు తిరిగేది ఒకసారి అది చూడు ఫోటో. చాలా ఓపిక్గా నీట్గా చేసుకోవాలి. ఎక్కడైతే బాగా పింపుల్స్ ఉన్నాయి అన్న దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నా ఫేస్ అంతా ఇలానే చేయాలండి. మొత్తం నీట్గా అప్లై చేశాక చూడండి ఫేస్ ఎంత గ్లోనెస్ వస్తుందో. మేకప్ ఫేస్ మీద ఎటువంటి పౌడర్ లేకుండా మీకు చూపిస్తాను నేను. ఎటువంటి ఇలా పెట్టుకొని ఒక 20 మినిట్స్ చల్లటికి మంచిగా ఫ్యాన్ గాలి కింద, రూమ్ టెంపరేచర్ ఫ్యాన్ గాలి కింద ఉండి మీరు ఫేస్ వాష్ చేసేసుకుంటే, ఫేస్ వాష్ అనేది నార్మల్గా మీరు ఎలా చేసుకుంటారో అలాగా చేసుకోవచ్చు. మరీ చల్ల నీళ్ళు కాదు, మరీ వెచ్చ నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవాలి. అండ్ మొహం కడిగేటప్పుడు రప్పా రప్పా రుద్దేయకూడదు, అది మీ ముఖమే కాబట్టి చాలా స్మూత్గా డీల్ చేయాలి ముఖాన్ని మనం. పడకో హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చాలామంది యోధాని పుట్టుమచ్చ పెడుతుందా అని అడిగారండి. లేదండి, ఇది న్యాచురల్గా తనకున్న పుట్టుమచ్చ చూపించాను. న్యాచురల్గా తనకి పుట్టుకతోనే ఉంది ఆ పుట్టుమచ్చ. ఇది లోపలికి పట్టేలా చేస్తున్నానండి నేను. జాగ్రత్త కళ్ళ దగ్గర. కొంచెం డ్రై అవ్వాలి, డ్రై అయ్యేదాకా అంటూ ఉండండి. ఇది నెక్ కూడా రాసుకోవచ్చు అండి, నెక్ బ్లాక్గా ఉన్నా కానీ రాసుకోవచ్చు. చూడండి, చాలా మంచిదండి. ఫేస్ న్యాచురల్ బ్యూటీ, అసలు ఏ కెమికల్స్ లేకుండా ప్రశాంతంగా ఇలాంటివి చేసేసుకోవచ్చు ఈ ప్యాక్. సో దీనికి నేను పెట్టిన పేరు గ్రీన్ వాటర్ ప్యాక్, గ్రీన్ జ్యూస్ ప్యాక్, ఏదైనా పెట్టుకోవచ్చు. మీరైతే ఏం పేరు పెడతారు దీనికి? దీనికి ఒక నామకరణం చేయండి మీరు. పుదీనా ఇంకా చాలా ఉన్నాయి కదా. బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్గా దీన్ని ఇలా ప్రాసెస్ చేయండి మీరు. ఇది వచ్చేసి వెట్ క్లాత్ అండి. మీ దగ్గర పల్చటి క్లాత్ ఉంటే సరిపోతుంది, వెట్ క్లాత్. కళ్ళ పైన రాసిన నో ప్రాబ్లం అండి, ఇక్కడ ఏం కాదు. ఇలా స్మూత్గా, అసలు ప్రెష్ చేయట్లేదు చూడండి, స్మూత్గా చేయాలి, డీల్ చేయాలి.
ఇది పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. పసుపు రాస్తే ముఖము మందంగా అయిపోద్దేమో అంటారు చాలామంది. కొంచెమే పసుపు వాడుతున్నాం మేము, ఎక్కువ కాదండి, కొంచెమే. మొత్తం రాసుకోవాలి. లోపలికి పట్టేలాగా ఇంకిస్తున్నాను అంతే, జస్ట్ ఇట్లా. మనకి తేనె వేసుకున్నాం కాబట్టి కొంచెం జిగట తగులుతుంది మీకు, బట్ దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే, ఇప్పుడు మా చిన్న పాపకు పెడతాను. చిన్న పాప ఫోన్ ఆఫ్ చేస్తుంది, తర్వాత చూపిస్తాను. ఫోన్ ఆఫ్ చేయండి. అన్నన్ గారికి కూడా అయిపోయింది, యోధా అమ్మకి అయిపోయింది. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. సామాగ్రి ఇంకొంచెం ఉంది, సునీతకి యూజ్ చేస్తాను. యోధా చూస్తారు కదండి, ఒక్క నిమిషం లైన్లో ఉండి మాకు. సో ఇంకా హెడ్ బాత్ చేసుకొని జస్ట్ అలా వచ్చేసింది అనమాట. చాలా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఫేస్ ఏం యూజ్ చేయలేదు, క్రీమ్స్ కానీ ఏమి, జస్ట్ వ్యాజ్లైన్ రాసుకున్నట్టుంది ఫేస్కి అంతే. మాయిశ్చరైజేషన్ రాసుకుని మాయిశ్చరైజేషన్ ఇప్పుడు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఏంటో. చెప్పి తీసుకురా యోధా, అది కంపల్సరీ స్నానం చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా యూజ్ చేస్తుందండి. ఇదన్నమాట, ఇప్పటి నుంచే యూజ్ చేస్తుంది తను. అదొక్కటి మాత్రమే స్కిన్ కేర్ బాగా, అదొక్కటి మాత్రం చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.